పనులు చేసేటప్పుడు తప్పకుండా ఉత్తరీయం వేసుకునే చెయ్యాలి. ఏవి అవి అంటే స్వాధ్యాయ, హోమ. స్వాధ్యాయం అంటే వేదం చదువుకోవడం. గురువు గారి దగ్గర వేదం చెప్పుకునేటప్పుడు ఉత్తరీయం లేకుండా వేదం చెప్పుకోకూడదు. బ్రహ్మచారి నియమం వేరు. ఏకవస్త్ర ధరోధన్ వీసికి కనకమాలయ అని బ్రహ్మచారి ఏకవస్త్రం, కాబట్టి ఆయనకి వర్తించదు. గృహస్థు వేదం నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఉత్తరీయం ఉండాలి. స్వాధ్యాయమునందు అంటే లేదా కూర్చుని మంత్రాన్ని మళ్ళీ ఆమ్నాయం చేస్తున్నాడు, ఉత్తరీయం వేసుకుని ఆమ్నాయం చేయాలి. ఉత్తరీయం తీసి అక్కడ బారేసి ఆమ్నాయం చేయకూడదు. కాబట్టి ఒకటి ఈ స్వాధ్యాయ, హోమ. హోమం అంటే యాగం కుండం దగ్గర కూర్చుని వేదిలోకి స్వాహ అని ఇస్తున్నాడు అనుకోండి, నెయ్యి కానీ సమిధ కానీ చెరువు కానీ అంటే హవిస్సు కానీ వేస్తూ ఉంటే ఉత్తరీయంతో ఇవ్వాలి, ఉత్తరీయం లేకుండా వేయకూడదు. కాబట్టి స్వాధ్యాయ, హోమ, దాన, ఎవరికైనా ఏదైనా దానం చేసేటప్పుడు ఉత్తరీయం లేకుండా దానం చేయకూడదు. ఉత్తరీయం లేకుండా తాను పుచ్చుకోకూడదు. మీరు నాకు ప్యాంటు చొక్కా వేసుకొచ్చి ఓ పంచల చాప ఇస్తున్నారనుకోండి, నేనైనా ఎవరినైనా అడిగో రుమాలు మీ భుజం మీద ఇయ్యాలి, నేను నా ఉత్తరీయంతో పుచ్చుకోవాలి. అంతేకాని ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు, ఉత్తరీయం లేకుండా ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు 5. ఏవి? స్వాధ్యాయము, హోమము, దానము, అలాగే భోజనము. ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రత్యేకించి పరిశీచనం చేసి ఆహారం తింటున్నాం అనుకోండి, పైన ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం ఉండి తినాలి. ఉత్తరీయం తీసేసి పడేసి పైన ఏ ఆచ్ఛాదన లేకుండా కేవలం కింద కట్టుకుని భోజనం చేయకూడదు. అది అప్పుడు యజ్ఞం కాదు, అది పొరపాటుది. ఉత్తరీయంతో చెయ్యాలి. కాబట్టి దాని యందు అలా చేసినప్పుడు ఆచమనం చేసినప్పుడు ఉత్తరీయం ఉండి తీరాలి. ఉత్తరీయం లేని ఆచమనం చేయకూడదు గృహస్థు. నేను బ్రహ్మచారి గురించి చెప్పట్లా, అసలు మనం చేసే ఆచమనాలన్నీ తప్పనుకోండి. ఆచమనం చేసేటప్పుడు పృష్ఠభాగము భూమికి తగలకూడదు. ఇలా కూర్చుని ఆచమనం చేయకూడదు. ఈ పైకి గొంతు కూర్చుని ఈ 2 కాళ్ళ మధ్యలో చేతులు పెట్టి పుచ్చుకోవాలి. పుచ్చుకుని చేస్తే దాన్ని ఆచమనం అంటారు. అలా 3 మార్లు మినపగింజ మురిగినంత నీరు లోపలికి పుచ్చుకుంటే ఆయన ఆచమనం చేసేశాడు అని గుర్తు. ఋషిత్వం, ఈశ్వర కృప కలుగుతుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరములయందలి తాపములు వెంటనే ఉపశాంతి పొందుతాయి. మనసు నిలబడుతుంది, ఈశ్వర కృప కలుగుతుంది, ధ్యానమునందు నిష్ణాతుడవుతాడు, తపశ్శక్తి పొందుతాడు. కాబట్టి ఈ 5 పనులు ఉత్తరీయము లేకుండా చేయవద్దు. లలాటమునందు విభూతి ధారణ చెయ్యడం, ఊర్ధ్వపుండ్ర ధారణం చెయ్యడం, ఇవి సంప్రదాయంలో నియమాలుగా వస్తున్నాయి. భస్మధారణ అని వైదిక ప్రక్రియలో అదొకటి. ఆ భస్మధారణ చేస్తారు. భస్మ అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భస్మ అంటే లౌకికంగా పైకి దాని అర్థం బూడిద అని. కానీ భస్మ అన్న మాటకు అదొక్కటే అర్థం కాదు. భస్మ అంటే మహదైశ్వర్యము, దానిని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు లోకంలో. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండము అని ఒక ప్రత్యేకమైనటువంటి ఖండము, దాని యందు ఈ భస్మ యొక్క ప్రాశస్యాన్ని చాలా విశేషంగా వర్ణిస్తారు. భ అంటే భగవానుడు, స్కాంతి. స్మ అంటే స్మరణకు తెచ్చుకొనుట, భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటే, భగవంతుడు సర్వదా మస్తిష్కమునందు మెదులుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితం గట్టెక్కిపోయినట్టు. వాడు మనుష్య జన్మలోకి వచ్చినందుకు నరజన్మని సార్థక్యం చేసుకున్నట్టు. లేకపోతే ఒక్కసారి నరజన్మలో శరీరాన్ని కానీ విడిచిపెట్టేశాడా, భగవత్ స్మరణ లేకుండా భగవంతుడితోటి అనుబంధము లేకుండా వదిలిపెట్టేస్తే మళ్ళీ కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప మనుష్య జన్మ రాదు. చాలామంది ఒక అభిప్రాయంతో ఉంటారు, మనుష్య శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ మనుష్య శరీరంలోకి వస్తాడు అనుకుంటుంటారు. కానీ అది యథార్థం కాదు. మనుష్య జన్మకి పునర్జన్మ ఏది అన్నది పరమేశ్వరుడు నిర్ణయం చెయ్యడు. పరమేశ్వరుడి స్వాతంత్ర్యం లేనిది, పరమేశ్వరుడు నిర్ణయం చెయ్యనిది అదొక్కటే. ఎందుచేత అంటే బుద్ధినిస్తాడు పరమేశ్వరుడు నరజన్మలో. ఆ బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రీయమైన రీతిలో ఎవడు అనుష్ఠానం చేశాడో
ధర్మతత్పరుడై నిలబడ్డాడో వాడు భగవంతుని యందు ఐక్యమవుతాడు, లేదా ఇక్కడే జ్ఞానమును పొంది మోక్షాన్ని పొందుతాడు, లేదా ఊర్ధ్వలోకవాసం పొందుతాడు దేవతలుగా. కానీ మనుష్యుడు మనుష్యునిగా పుట్టాలని నియమం లేదు. కారణం ఏమంటే మనస్సు అని ఒకటి ఉంటుంది, అది సూక్ష్మ శరీరం. ఇప్పుడు నా ఊపిరితిత్తుల్ని చూపించమంటే డాక్టర్ గారు చూపించగలడు, నా కన్ను లోపల ఉన్న రెటీనాని చూపించమంటే చూపించగలడు, నా గుండె కూడా చూపించగలడు. కానీ నా మనస్సు చూపించండి అంటే చూపించలేరు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్పములంటే ఒకదాన్ని ఆలోచిస్తుంది, విడిచిపెడుతుంది, ఇంకో దాన్ని పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడం విడిచిపెట్టడం, పట్టుకోవడం విడిచిపెట్టడం చేసేటటువంటి మనసు యొక్క శక్తి అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఎంత వేగంగా తీస్తామో మనసంత వేగంగా కదులుతుంది. అందుకే విశేషమైన కోరికతో ఉన్న, కోపంతో ఉన్న, చాలా తీవ్రమైన ఉద్వేగంతో ఉంటాడు, ఊపిరి చాలా ఎక్కువ తీస్తాడు. ఊపిరి ఎంత ఎక్కువ తీస్తే అంత తొందరగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందుకే ప్రశాంతంగా ఉండి మనస్సుని నిగ్రహించాలి అంటే ప్రాణాయామం చేస్తారు. ఆ మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది, అది వాసన అని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లోపల అన్నిటినీ గుప్తంగా దాచుకుంటుంది. రుచి వాసన అని రెండు ఉంటాయి మనసుకి. రుచి అంటే ఒకదాన్ని అనుభవిస్తుంది. నాకు చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో పుట్టుకతో తెలియదు, ఎప్పుడో తిన్నాను చక్కెర పొంగలి. తిన్న తర్వాత చక్కెర పొంగల్ అంటే ఇలా ఉంటుంది అని దానికి ఒక అభిప్రాయం నిర్ణయించుకుంది, దాన్ని వాసన అంటారు. చక్కెర పొంగలి మీద దానికి ప్రీతి ఉండిపోయింది అనుకోండి, తరచుగా అదే అడుగుతుంది. మనసు తరచుగా ఏమి అడుగుతూ ఉంటుంది, మనసు తరచుగా దేని యందు నిలబడిపోతూ ఉంటుంది, అదే పరీక్ష. అది ఎవరికి వారే చేసుకోవాలి. నా మనసు తరచుగా దేని యందు నిలబడుతూ ఉంటుంది, ఏమి నేను కార్యమునందు లేకపోతే అది దేని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంటుంది, దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. ఎందుచేత అంటే అదే పునర్జన్మకి హేతువు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధమునకు కానీ మోక్షమునకు కానీ ఆ మనసే కారణము. అది దేన్ని పట్టుకుంటుంది అన్నది చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమైపోతుందంటే దాని ఉద్విగ్నత, దాని యొక్క వ్యగ్రత ఏదో ఒక విషయం మీదకి వెళ్ళి నిలబడుతుంది. ఒక ఉదాహరణకి, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద శత్రుత్వం. మీరు బాగా గమనించండి, నేను చెప్పే విషయాన్ని మీరు కొంచెం గంభీరంగా స్వీకరించవలసి ఉంటుంది. ప్రీతి కలిగిన, శత్రుత్వం కలిగిన మనసు తరచుగా దాన్నే పట్టుకుంటుంది. అది దాని లక్షణం. నాకు చాలా ప్రీతి నా భార్య అంటే అనుకోండి, అది నా భార్యని పట్టుకుంటుంది. నాకు ఒక వ్యక్తి అంటే విపరీత ద్వేషం అనుకోండి, తరచుగా అతన్నే పట్టుకుంటుంది, అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఇలా ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అదే ఆలోచనకు వస్తూ ఉంటుంది. ప్రీతి అప్రీతి ఈ రెండు కారణముల చేత మనసు పట్టుకుంటుంది. ప్రీతి చేత కానీ అప్రీతి ద్వేషం చేత కానీ మనసు లౌకికమైన విషయాన్ని పట్టుకోవడం అలవాటు పడిపోతే చిట్ట చివరి ఊపిరి తీయడం కానీ, చిట్ట చివరిసారి ఊపిరి విడిచిపెట్టడం కానీ అదే మృత్యువు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టి పీల్చకపోవచ్చు. కాబట్టి మృత్యువు అంత సన్నిహితంగా ఏది ఉండదు. ఈ రెండిటిలో ఏది జరిగినా ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. ఆఖరిసారి కదిలినప్పుడు దానికి బాగా ప్రీతిపాత్రంగా ఉన్నదేదో దాన్నే స్మరిస్తుంది. అప్పుడు ఆ స్మరణని ఈశ్వరుడు ఆధారంగా స్వీకరిస్తాడు. నీకు మనుష్య జన్మ ఇచ్చాను, బుద్ధినిచ్చాను, నువ్వు చిట్ట చివర దేనిని స్మరించావు అంటే నీ మనసు యొక్క ప్రీతి అంతా దాని మీద ఉండిపోయేటట్టుగా నువ్వు ప్రవర్తించావా లేదా? నీకు లౌకికమైన విషయం మీద ప్రీతి నిలబడిపోయింది. ఆ పాటి దానికి మనుష్య శరీరం ఎందుకు? ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠానం చేయడానికి, శాస్త్రం పట్టుకోవడానికి మనుష్య శరీరం. కానీ లౌకికమైన విషయాల్ని ప్రేమించడానికి, లౌకికమైన విషయాల్ని ద్వేషించడానికి మనుష్య శరీరం అక్కర్లేదు. ఏ శరీరానికైనా షడూర్ములు ఉంటాయి. ఆకలి, దప్పిక,
జరా మరణము శోకము మోహము ఈ 6 లక్షణములు లేని జీవి ప్రపంచంలో ఉండదు, అన్నిటికీ ఉంటాయి. మనుష్య శరీరం ఎందుకు? ఇప్పుడు నీ స్మరణయే ఆధారం. నువ్వు ఫలానాది స్మరించావు కనుక ఆ శరీరంలోకి వెళ్ళిపోవు. తిరియక్కుని చేస్తాడు. తిరియక్కుని చేస్తే పునర్జన్మ యందు వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే అది కుక్క అవ్వచ్చు, నక్క అవ్వచ్చు, పంది అవ్వచ్చు, పిల్లి అవ్వచ్చు, చీమ అవ్వచ్చు, దోమ అవ్వచ్చు. ఆ ప్రాణిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇక కర్మాధికారం ఉండదు. ఇక ఈ పని నేను చేస్తాను అని సంకల్పం చెయ్యడానికి కానీ పుణ్యకర్మాచరణము అన్న మాట కానీ ఇక ఆ శరీరములకు అన్వయం కాదు. అది వేదాంతంలో ఉన్న పెద్ద రహస్యం. నేను ఇది చేస్తాను అని సంకల్పం అది చేసుకోదు. అది మంచి చేసినా పుణ్యం చేశారని వేయరు, అది చెడు చేసినా పాపం చేశారని వేయరు. దానికి ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే పశుధర్మం. నేను మొన్న శ్రీశైలం వెళ్ళాను, శిఖరేశ్వరం దర్శనానికి వెళ్ళాను. ఎందుకో గోడ దాటి వెళ్ళి చూస్తున్నాను, పక్షి ఎక్కడో అరుస్తున్నట్లు వినపడింది. ఇటు ఆకాశంలో వినపడకుండా భూమి మీద పక్షి అరుపు వినపడుతోంది, ఏమిటి చిత్రంగా ఉందని గోడ అంచు దగ్గరికి వెళ్ళి చూశాను. చూస్తే ఒక పక్షి గిలగిలా కొట్టుకుంటోంది. ఎగురుదాం అనుకుంటోంది, పడిపోతోంది, ఎగురుదాం అనుకుంటోంది, పడిపోతోంది. అరే ఏమిరా ఈ పిట్ట ఎగరలేకపోతోందని చూశాను. ఏదో దీని కాలికో దేనికో తాడు చుట్టుకుంది, అది చెట్టుకి కొమ్మకి చుట్టుకుంది, ఇది ఎగరలేకపోతోంది. బాధపడి అరుస్తోంది సహాయం కోసం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచో ఓ కుక్క దూకొచ్చేసింది. వచ్చేసి దాన్ని పట్టేసుకోవాలని వస్తోంది. నా వెనక ఒక వ్యక్తి ఉన్నాడు, శేష్ అని, డప్పు కొడుతూ భజన చేస్తుంటాడు. నేను గట్టిగా కేకేసి రావయా రా 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 పక్షిని రక్షించాను వాడు ఒక్కసారి గోడ దూకి ఆ డప్పు గట్టిగా కొట్టాడు. అందరం అరిచాం. కుక్క పారిపోయింది. ఆ పక్షిని తీసి కాలికి ఉన్న దారం విప్పేసి వదిలిపెట్టేస్తే అది ఎగిరిపోయింది. అయితే నేను ఎందుకు మీతో మనవి చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఆ పక్షిని రక్షించాలని కోరుకున్నాను. కుక్క ఆ పక్షిని తినేసింది అనుకోండి, కుక్కకి ఏమైనా పాపం వస్తుందా అంటే ఏమీ రాదు. అది పశుధర్మం అంతే, దానికి ఏం పాపం లేదు, పుణ్యం లేదు. కానీ నేను చూస్తూ ఊరుకున్నాను అనుకోండి, నాకు పాపం వేస్తారు. అది మనుష్య శరీరానికి ఇతర శరీరాలకి ఉండే తేడా. అందుకే కర్మానుష్ఠానము లేదు, పుణ్యపాపములు చెయ్యవు ఇతర ప్రాణులు. అలా చెయ్యవు కాబట్టి మళ్ళీ మనుష్య శరీరంలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు పడుతుంది. ఏ మహానుభావుడికో ఆశ్చర్యం ఇవ్వడమో, దాని పాలు తాగడమో, ఆయనకి సేవ చేయడమో, ఎక్కడో ఏదో ఘనమైన పుణ్యం జరిగిపోతే అప్పుడు అబ్బో వేదాంతంలో మళ్ళీ ఎంతో పరిశీలనం చేసి మనుష్య జన్మని ఇస్తారు. అప్పుడు మాత్రం ఉపయోగించుకుంటామని ఏమిటి నమ్మకం? ఇప్పుడు ఒకటిని ఉపయోగించుకోలేదా? ఎప్పుడో కోట్ల జన్మలు పోయిన తర్వాత వచ్చే మనుష్య జన్మను ఉపయోగించుకుంటావా? ఏమిటి సాధించేదిహా? కాబట్టి మనసు దేన్ని పట్టుకుంటోంది అన్నదే పునర్జన్మ హేతు. మనసు భగవంతుణ్ణి కానీ శాస్త్రాన్ని కానీ పట్టుకుందనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయిందనుకోండి, ఎప్పుడూ రామాయణం ఆలోచించడం అలవాటైంది. అలవాటు కాదు, ఆ మనసుకు అలవాటైపోయింది. ఎప్పుడు రామాయణంలో ఏదో శ్లోకం జ్ఞాపకం తెచ్చుకుంటుంది, లేకపోతే భాగవతం జ్ఞాపకం తెచ్చుకుంటుంది, లేకపోతే ఏదో భగవత్ స్వరూపాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంది, ఏదో శాస్త్ర పరిశీలనం చేస్తూ ఉంటుంది. దానికి అలవాటది. మనసు అక్కడికి వెళ్ళి నిలబడిపోతుంటుంది. అలా నిలబడిపోవడం అలవాటైందనుకోండి, ఆఖరి ఊపిరి యందు మనసు అలాగే కదులుతుంది. దాన్ని ఆధారంగా తీసుకుని ఈశ్వరుడు ఉత్తర జన్మలో ఏం చేస్తాడంటే, మహాపండితుడైనటువంటి పరమ భక్తుని కడుపున పుట్టేట్టు చేస్తాడు. తండ్రి సహజంగా మహాపండితుడు, భక్తి తత్పరుడు కనుక తండ్రిని మించినటువంటి గురువు దైవం లోకంలో ఉండదు. తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. తండ్రి ఉంటే ఐశ్వర్యం ఎందుకు అన్నారు. ఎందుకంటే తండ్రి తాను కష్టపడైనా కొడుకుని సుఖపెడతాడు. తండ్రే పెద్ద ఐశ్వర్యం. మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంది ఎదుర్వేదం. తండ్రిని శివస్వరూపంగా కీర్తించారు. అటువంటి తండ్రి కడుపున పుట్టి ఆ తండ్రి మార్గంలో అనుష్ఠానం నేర్చుకుని భగవంతుడికి దగ్గరై వైరాగ్యము జ్ఞానము పొంది తరించి మోక్షానికి వెళ్ళిపోతాడు. అంటే జన్మ పరంపర తగ్గిపోతుంది. తగ్గిపోయి కొద్ది జన్మలలోకి వచ్చి ఈశ్వరుని యందు కలుస్తాడు. అందుకే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం ఒక్కటే, మనసుని సంస్కరించుట మాత్రమే.
ఆ మనసుని సంస్కరించడానికి మీకు అది దొరకదు, అది దొరికేది కాదు. దానికి ఒక లక్షణం ఉంది, అది జారిపోతుంది. జారిపోయేటటువంటి మనసుని పట్టుకోవడానికి ఏం చేయాలంటే ఆచారకాండను ఆశ్రయించాలి. ఆచారకాండను ఆశ్రయించారనుకోండి, మీకు తరచుగా జ్ఞాపకానికి వస్తుంటుంది నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని. మీరు చూడండి, దేశ సరిహద్దులలో నిలబడి యుద్ధం చేసి దేశాన్ని రక్షించేటటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి రంగు కలిగిన బట్ట కట్టుకుంటాడు. అతను ఆ బట్ట కట్టుకు నిలబడితే అతనికి జ్ఞాపకానికి వస్తుంటుంది, నేను అవసరమైతే నా దేశం కోసం నా ప్రాణం కూడా విడిచిపెట్టేస్తాను. ఒక ఆయన గోరు చుట్టూ 4 వీధుల మధ్య నిలబడి కోసేయగలడు, కానీ ఆయన గోరు చుట్టూ కొయ్యాలంటే చెప్పులు విప్పేసి చేతులకి ప్రత్యేకమైనటువంటి పరికరాలు తొడుక్కుని ఒక రంగు బట్టలు వేసుకుని శస్త్రచికిత్స చేసేటటువంటి గదిలోకి వెడతాడు. అది వేసుకుని ఉన్నప్పుడు ఆయనకి తరచుగా జ్ఞాపకం వస్తుంది, నేను వైద్యుణ్ణి, ఇక్కడ నాకు ఏ రాగద్వేషాలు లేవు, అవతల వారిని కాపాడడం ఒక్కటే అని ఆయన తన కర్తవ్యతా నిష్ఠతో ఉంటాడు. కర్తవ్యతా నిష్ఠని కల్పించడానికి ఆచారకాండ వస్తుంది. అందుకని స్నానం కానీ బట్ట కానీ ఇలా ఉండండి అని నిర్ణయం చెయ్యడానికి కారణం, ఎలా ఉంటే దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనసు నిలబడడం సాధ్యం అవుతుందో దాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేసి ఆచారకాండగా ఇచ్చాడు. భస్మ, వెనక్కి రండి, భగవంతుని స్మరించుట, భగవంతుని యందు మనసు నిలబడాలి. పూజ చేయుట అంటే భగవంతుని యందు మనసు నిలబడుట. నేను ఎంత మంచి పంచ కట్టుకుంటే లాభం ఏమిటి, ఎంత స్నానం చేస్తే లాభం ఏమిటి, నేను వెళ్ళి పూజా మందిరంలో పీట వేసి కూర్చుంటే భగవంతుడు తప్ప మిగిలినవన్నీ నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి అనుకోండి, నేను పూజ చేశాను అని నా భార్య అనుకోవచ్చు, నేను పూజ చేస్తున్నాను అని నా పిల్లలు అనుకోవచ్చు, కానీ నేను పూజ అన్న పేరుతో నటన చేస్తున్నాను అన్నది పరమేశ్వరుడికి ఒక్కడికే తెలుసు, నాకు తెలుసు. ఎందుకని? నా మనసు లేదు, నా మనసు ఆయన యందు లేదు, నా మనసు ఆయనని స్మరించడం లేదు. అది వేరొక విషయాన్ని స్మరిస్తోంది. కూర్చోవడం, శరీరం మాత్రం వెళ్ళి కూర్చుందో అరగంట సేపు, అది కాదు పూజ అంటే. పూజ అంటే 3 ఏకీకృతం అవ్వాలి. కాయిక కైంకర్యము, వాచిక కైంకర్యము, మానసిక కైంకర్యము 3 ఒకటైపోతే దానిని పూజ అని పిలుస్తారు. మానసికము మొదటిది, మనసుతో భగవంతుని యొక్క కదలికని చూడాలి. అక్కడే ఉంటుంది పూజా మందిరంలో ఉండే మూర్తి, అదేం కొత్తగా కదిలిపేసి రాత్రి ఎక్కడికో పట్టుకెళ్ళిపోయి మళ్ళీ పొద్దున పట్టుకొచ్చి అక్కడ పెట్టరు. కానీ మీరు ఒక మాట అంటారు, ఆవాహయామి అంటారు. ఆవాహయామి అంటే కొత్తగా ఏమిటి వస్తుంది అందులోకి? ఆవాహయామి అన్న మాటకు అర్థం ఆయన కదలికలను చూడడం నా మనసు ప్రారంభం చేసింది. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, అవతలవాడు పూజ చేస్తున్నాడో, పూజ చేస్తున్నానన్న పేరు పెట్టుకుని నటన చేస్తున్నాడో మీకు వెంటనే తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుందో చెప్పనా? హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ఆయన పూజ చేస్తున్నాడని గుర్తు. ఆయన హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని తామలపా కట్టుకు నీళ్లు పోస్తున్నాడు అనుకోండి, ఆయన తంతు చేస్తున్నాడని గుర్తు. ఆయన మనసు లేదు అక్కడ. నిజంగా ఆయన హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు ఆయన మనసు నిలబడింది నిజమైతే ఆయనకి పరమేశ్వరుడు ఇలా చెయ్యి చాపడం కనపడాలి, ఆకుతో ఆయన నీళ్లు పొయ్యడం కనపడాలి, ఈశ్వరుడు 2 చేతులు ఇలా కడుక్కోవడం కనపడాలి. మీ 2 చేతులు మీరు కడుక్కున్నారనుకోండి, మీరు ఇలా మళ్ళీ పంచె మీద పెట్టుకుంటారా? వెంటనే మీ మీద ప్రేమ ఉన్నవారు ఏం చేస్తారు? ఎవరు మీ చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోశారో వారే గబగబా ఓ తువ్వాలో ఉత్తరీయమో ఏదో పట్టుకొచ్చి తుడుచుకోండి అంటారు. అంటే అప్పుడు ఇలా తుడుచుకుంటానా తుడుచుకోనా? నాకు ఉత్తరీయం లేక కాదు, నేను ఒక్కొక్కళ్ళ ఇంటికి దేవతార్చనకి వెడితే, దేవతార్చన అంటే భోజనం, భోజనానికి వెడితే చేయి కడుక్కున్న తర్వాత గబగబా తువ్వాలు పట్టుకొస్తారు. నేనేం అడిగాను వాళ్ళని తువ్వాలు ఇమ్మని, నేను ఆ తువ్వాలకి చేయి తుడుచుకుంటూ ఉంటాను. ఎందుకని? నాకు ఉంది కదండి అంటాను. అంటే అబ్బెబ్బెబ్బెబ్బే దీన్ని తుడుచుకోండి అంటారు. ప్రేమ ఏమి? నేను భోజనం చేసి చేతులు కడుక్కుంటే ఆ ఉత్తరీయం ఇచ్చిన వాడివి పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇచ్చి ఉత్తరీయం ఎందుకు ఇవ్వలా? మరి నువ్వు కళ్ళు మూసుకుని ఒక్కసారి నీ మీద ఉన్న ఉత్తరీయం తీసి నువ్వు ఆయన చేతులు తుడిచి ఉండాలి కదా, అక్కడ ఆగి ఉండాలి కదా నువ్వు మంత్రం దగ్గర.
మరి ఆగకుండా వెంటనే హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అని వెంటనే అనేసి తమలపాకుతో నీళ్ళు ఎలా పోసేసావు అంటే నీ మనసు అక్కడ నిలబడి లేదు. నీ మనసు అక్కడ నిలబడి లేకుండా నోరు అంటోంది, చెయ్యి చేస్తోంది. ఈశ్వరుడు దాన్ని పూజగా స్వీకరించాడు. దాన్ని ఈశ్వరుడు ఏమంటాడంటే తంతు అంటాడు. తంతు అంటే అసలు దాని యందు మనసు నిలబడి లేదు, కానీ ఉన్నట్లుగా బయట వారికి కనపడేటట్టు ప్రవర్తిస్తున్నాడంతే. అప్పుడు అది పూజ కాదు. అందుకే భగవత్ సంబంధము మనసు యందు నిలబడి ఉండాలి. ఆ నిలబడి ఉండడానికి ఏం చేస్తారంటే బుద్ధి స్థానము ఆజ్ఞాచక్రం ఉంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, ఇక్కడ ఆజ్ఞాచక్రం రెండు కనుబొమల మధ్యలో ఉండేటటువంటి కేంద్రమునందు మనసు యొక్క స్థానం అది. మనోపి భ్రూమధ్యే అంటారు. ఆ భ్రూమధ్యమునందు ఉంటుంది మనస్సు, దాని స్థానం అది. ఆ స్థానంలో ఉన్నటువంటి మనసు స్థిరంగా నిలబడాలి అంటే మీరు భగవంతుని యొక్క స్మరణల చేత అలదాలి దాన్ని. ఏదైనా సరే ప్రకృతి పురుష సంబంధం లేకుండా ఉండకూడదు. ఒక్క ప్రకృతి కానీ ఒక్క పురుషుడు కానీ కుదరదు. మీరు శివలింగం ఒక్కదాన్నే పెట్టి పూజ చేసినా శివుడు ఒక్కడే కాదు. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అన్నారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమన్లో. ఆ పీఠం పార్వతీదేవి, ఇలా గోడుగా ఉన్న చిన్మయం పరమశివ స్వరూపం. అలాగని కుంకుమార్చన పీఠానికి చేయడానికి కుదరదు, పక్కన అమ్మవారు ఉండాలి. ఎప్పుడు చేసినా ప్రకృతిని కానీ పురుషుణ్ణి కానీ విడదీసి పూజ లేదు, ఇద్దరినీ కలిపే చెయ్యాలి. సీతారామాభ్యాం నమః, శిచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః దంపతులుగా పిలుస్తాం తప్ప ఒక్కరిని పిలిచి పూజ లేదు సనాతన ధర్మంలో. అందుకే విభూతి పెట్టుకుంటారు. విభూతి అంటే భస్మ మహదైశ్వర్యము. ఎందుకని? శాశ్వతత్వమే పరమేశ్వరుడు. అన్ని లోకంలో వెళ్ళిపోతాయి. జాయతే గచ్చతే ఇది జగత్. ప్రతి దానికి పుట్టిన తేదీ ఉంటుంది. ప్రతి దానికి పుట్టిన తేదీ ఉంది కాబట్టి మరణ తేదీ ఉంటుంది. అది వెళ్ళిపోతుంది, లోకంలో ఉండదు. కానీ అన్నీ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోంది ఒక్కటి ఉంది. అది ఈ వచ్చి వెళ్ళిపోయే వాటికి ఆధారమయ్యున్నది. సినిమా హాల్లో సినిమాలు ఎన్నో మారిపోతాయి, తెర మాత్రం అదొక్కటే ఉంటుంది. అసలు సినిమా హాలు మొత్తం మీద సత్యం ఏమైనా ఉంటే అదొక్కటే. మాయ వచ్చిపోయే బొమ్మలు. ఆ తెర పరమేశ్వరుడు, ఆయన శాశ్వతుడు, ఆయన నిరంజనుడు, నిత్యుడు. ఆయన ఒకరోజు ఉండి ఒకరోజు వెళ్ళిపోయేవాడు కాడు. అటువంటి పరమేశ్వర తత్వము శాశ్వతత్వము చేత ప్రతిపాదింపబడుతుంది. ఈ వచ్చిపోయేటటువంటి సమస్త ప్రాణులు బూదిగా మారిపోతాయి. అన్ని ప్రాణులు చిట్ట చివరికి బూడిదైపోతాయి. బూడిద ఏమైపోతుంది? బూడిద ఇంకేమవదు. బూడిద బూడిదగానే ఉండిపోతుంది. అందుకే శివుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే కొండ తెల్లగా ఉంటుంది. ఆయన కట్టే బట్ట తెల్లగా ఉంటుంది. ఆయన పెట్టుకునే విభూతి తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు యొక్క లక్షణం ఏమిటంటే శాశ్వతత్వం. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. అన్ని రంగుల్ని బయటికి వదిలితే తెలుపు, అన్ని రంగుల్ని పుచ్చుకుంటే నలుపు. శాశ్వతత్వానికి ప్రతీకలు శివకేశవులు. అందుకే నలుపు విష్ణువు, తెలుపు పరమశివుడు. తెల్లని బూది ఇంకేం కాదు, అలాగే ఉంటుంది. అలాగే నల్లటి బొగ్గు. బొగ్గు అంటే కొంచెం సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. బొగ్గు వజ్రము యొక్క వికారం. బొగ్గుని అందుకే బ్లాక్ కోల్, దాన్ని బ్లాక్ డైమండ్ అని పిలుస్తారు, నల్ల వజ్రం అని. అది వజ్రము యొక్క స్వరూపం. వజ్రం వజ్రేన భిన్నయేత్. వజ్రం పగలదు, వజ్రం చేతనే వజ్రం పగులుతుంది. అందుకని వజ్రం నశించిపోయేది కాదు. నశించనటువంటి వాళ్ళు అని చెప్పడానికి ఒకళ్ళు నల్లగా ఒకళ్ళు తెల్లగా ఉంటారు. అంతేకాని నిజంగా ఆయన నల్లగా ఉంటాడు, ఆయన తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటే నాకు ఇష్టం ఉండదండి, నేను విష్ణు పూజ చేయను, తెల్లగా ఉంటే నాకు ఇష్టం ఉండదండి, శివ పూజ చేయనంటే వాడి జన్మాంతరంలో వాడికి వేదాంతం అర్థం కాలేదని గుర్తు. ఆ రంగుల యొక్క ప్రతీక ఏమిటి అంటే వేదాంత తత్వమును ప్రతిపాదన చెయ్యడం. ఆ రెండు శాశ్వతమైనటువంటి స్వరూపాలు. అంటే రెండుగా కనపడుతున్న ఒకటి, నిజానికి అవి రెండు కావు, రెండుగా కనపడుతోంది. నేనే
ఆఫీస్కి వెడితే ప్యాంటు షర్టు వేసుకుంటాను. ప్యాంటు షర్టు వేసుకున్న కోటేశ్వరరావు గారు పంచా చొక్కాకు వేసుకున్న పంచాలాల్చి కోటేశ్వరరావు గారు కాదండి, ఈయనకి తెలీదు శాస్త్రం అని మీరు అనకూడదు. ఆయనే ఈయన. తత్ త్వమ్ అసి, అది ఇది అయి ఉన్నది. ధారణ మారిందంటే పైన ఉన్న వస్త్రధారణ మారింది. అలా అదే పదార్థం స్థితికారకత్వంతో నల్లగా ఉంటుంది. అదే పదార్థం శాశ్వతుడిగా, నిత్యుడిగా, నిరంజనుడిగా, జ్ఞానప్రదాతగా, జ్ఞానదాత మహేశ్వర తెల్లగా ఉంటాడు. ఆ పరమేశ్వర తత్వాన్ని చెప్తుంది భస్మ. అందుకే భస్మని ఎడమ చేతిలో వేసుకుని స్నానం చెయ్యకుండా ఎక్కడికైనా బయటికెడుతున్నారని గుర్తు ఏమిటంటే పొడి భస్మ పెట్టుకుని వెళ్ళాలి. అసలు భస్మ పెట్టుకోకుండా బయటికి వెళ్ళకూడదు. పొడి భస్మ పెట్టుకుని బయటికి వచ్చాడంటే ఆయన స్నానం చెయ్యలేదని గుర్తు. సజల భస్మ అంటారు. అంటే నీళ్లు పోసి తడిపి ఎడం చెయ్యి మీద కుడి చెయ్యి వేసి కొన్ని మంత్రాలు ఉంటాయి. శ్రీకరంచ పవిత్రంచ ఆ మంత్రం కానీ, కొంతమంది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని కానీ, లేకపోతే భూతిం భూతకరీ పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవమారిణి అన్న శ్లోకాన్ని కానీ చదివి దాన్ని ఇలా 3 వేళ్లతో రాసి, ఈ బొటనవేలుతో రాసి, ఈ 2 వేళ్ళు ఎడమ కణత దగ్గరికి, కణత వేపుకి వెళ్ళకూడదు, కణత దగ్గర 2 వేళ్ళు పెట్టి ఇలా విభూతిని తీసుకొచ్చి ఈ 2 వేళ్ళు ఇక్కడ ఉండగా తడి విభూతితో ఉన్న బొటనవేలు ఇలా ఆంచి ఈ 2 వేళ్ళు పైకెత్తి ఇది ఇలా రావాలి. అది విభూతి ధారణ. స్కాందంలో విభూతి ధారణ గురించి ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. అలా పెట్టుకున్న విభూతి చేత ఏమవుతుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములు లలాటమునందు ఆవాహనవుతాయి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.